మాతృమూర్తి రుణం. ఆది శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయమైనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యులు వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలిచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటుందన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే కృష్ణుణ్ణి ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలి అని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యులకి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులు వారు. ఆర్యాంబ తలుచుకుంటూ శంకరుడు వస్తారన్నాడని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయ్యింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుకున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఓ పసిబాలుని గట్టిగా హృదయానికి అత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకుంది. అరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ. అక్కడ తాను అనునిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండడం గమనించింది. గురువాయూరప్పటి చూసిన ఆర్యాంబ మహానందంతో, అప్ప, నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లగా పలికింది. శ్రీకృష్ణుడు వెంటనే నీ పుత్రుని ఆదేశం, రాకుండా ఉండగలనా, మనం చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యులు వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయనా, నా భాగ్యమేమని చెప్పను, నిన్ను పుత్రుడిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానున్నే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది. గోపాలుని నేను నిలబెట్టడమేమిటి, నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అనువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగిందంతా నీ దివ్యచరణకు ఉదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒకటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులు వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.